సిగాచి ఫార్మా పరిశ్రమలో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. రేకులు, భవన శిథిలాలు, ఇనుప ముక్కలను రెస్క్యూ బృందాలు తొలగించాయి. శిథిలాల్లో లభించిన కార్మికుల ఎముకలు, మాంసపు ముద్దలను ఫోరెన్సిక్ DNA పరీక్షలకు పంపించారు. మరోవైపు సిగాచి పేలుడు ఘటనలో మరో 10 మంది కార్మికుల జాడ కనిపించడం లేదు. దీంతో గల్లంతైన కార్మికుల ఆచూకీ చెప్పాలి అంటూ కార్మికుల బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తున్నారు. ఇంకా 10 మంది కార్మికులు గల్లంతు కావడంతో శిథిలాల కింద దొరికిన ఎముకలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ సాయంత్రం ముగియనుంది. TV9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి స్పాట్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. సిగాచి ప్రమాదంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ విధంగా వ్యాన్స్లో ఆ డంపరంతా తీసుకొని వచ్చి ఇక్కడ పడవేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ దృశ్యాలను చూసి అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఎంత స్థాయిలో జరిగిందనేది. జూన్ 30 ఉదయం 9:37 ప్రాంతంలో ఒక్కసారిగా కూడా పేలుడు సంభవించింది. ఆ పేలుడు దాటికి 38 మంది మృతి చెందగా 35 మంది క్షతగాత్రులు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో 5 మంది పైగా కూడా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం ఆ ట్యాంక్స్ కావచ్చు, అంతేకాకుండా ఆ శిథిలాలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు కొన్ని బోన్స్ను కూడా కలెక్ట్ చేసి FSLకు పంపించారు. ఆ FSL అంతేకాకుండా ఎవరైతే మిస్సింగ్ అయినటువంటి ఆ కుటుంబ సభ్యుల రక్త నమూనాలను ల్యాబ్కు పంపించి పరీక్షలు చేసి కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే 4 సభ్యులతో కూడినటువంటి బృందం కూడా ఇక్కడికి వచ్చి ప్రమాదానికి సంబంధించినటువంటి గల కారణాల మీద కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను గవర్నమెంట్కి ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా అది కూడా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి, కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇది ఒక దురదృష్టకరమైనటువంటి ఘటనగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కమిటీ ఏదైతే కార్మికులకు సంబంధించినటువంటి వెసులుబాటు ఏ విధంగా కల్పించింది, ప్రమాద గల కారణాలు ఏంటి అన్నింటినీ కూడా ఒక నివేదికను మాత్రం ఈ నెల రోజుల్లోగా కూడా ప్రభుత్వానికి అందించేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. విడుదల స్టడీతో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.